ఇంకా వెళ్ళలేదు సినిమాకి. హే తమ్ముడు. హాయ్ అన్నా. హాయ్. న్యూ జాయినింగ్? ఫ్రెషరా? అవునన్నా. క్యూట్ బాయ్. ఏంటి ఆఫీస్ అంతా బాగా నచ్చిందా? మార్నింగ్ సార్. ఎవరన్నా? అవును, నువ్వు కొత్త కదా ఈ ఆఫీస్కి. సరే చెప్తా విను. ఈ కంపెనీకి సీఈఓ గోకుల్. ఆయన ఎప్పుడు యూఎస్లోనే ఉంటాడు. ఇక్కడ మనకి కనిపించడం చాలా కష్టం. ఇక్కడ ఆఫీస్ మొత్తం నడిపేది 2 వైస్ ప్రెసిడెంట్లు. ఒకరు విక్రమ్, అదే ఇంతకుముందు చూసావు కదా, ఆయనే చండశాసనుడు. ఆఫీస్లో అందరికీ ఆయన అంటే టెర్రర్. ఇంకొక వైస్ ప్రెసిడెంట్ శ్రీని. ఈయన కొంచెం కూల్ క్యాండిడేట్, మంచోళ్ళే. లాస్ట్ 2 years నుంచి తన క్లయింట్ సైట్లోనే ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరి కింద ఉన్న ఇంపార్టెంట్ పొజిషన్ గ్లోబల్ డెలివరీ హెడ్. అక్కడ చూడు, ఆయనదే ఈ పొజిషన్. కానీ ఇవాళ ఆయన లాస్ట్ డే. ఇప్పుడు ఆ పొజిషన్కి ఎవరు వెళ్తారనేది ఆఫీస్లో హాట్ టాపిక్. అటు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా శ్రీకాంత్ ఇంకా మాధురి. వాళ్ళిద్దరిలో ఒకరు అవుతారు. మ్యాక్సిమం శ్రీకాంతే అవుతాడు, ఎందుకంటే వారికి విక్రమ్ సార్ సపోర్ట్. సర్లే, ఆ గోలంతా మనకింది కానీ వెళ్ళి కాఫీ తాగి అటు నుంచి బాయ్స్ సైడ్కి వెళ్దాం. ఇదే మన బాయ్స్ అడ్డా. వెల్కమ్ టు బాయ్స్ అడ్డా. గణేష్. ఆ బోర్డు ఏంటన్నా? ఓ అదా, ఆ బోర్డు మీద ఉన్న లెఫ్ట్ సైడ్ అంతా మన ఆఫీస్లో పనిచేసే అమ్మాయిల పేర్లు. ఆ రైట్ సైడ్ వాళ్ళకి మనం ఇచ్చే రేటింగ్స్. రేటింగ్స్ ఏంటన్నా? అంటే డైలీ వాళ్ళ ఆఫీస్కి ఎంత అందంగా వస్తారు, ఎలాంటి డ్రెస్ వేసుకొస్తారు, మనకు అనిపించింది. వాళ్ళు ఏమన్నా అమెజాన్లో ప్రోడక్ట్స్ అన్నా రేటింగ్స్ ఇవ్వడానికి? గణేష్, ఇది మన ఆఫీస్ ట్రెడిషన్. ఎవరన్నా ఈ ట్రెడిషన్ని సెట్ చేసింది? How was the score going, boys? Hey Vikram. Hey. Two years అయింది ఆఫీస్కి వచ్చి. ఫైనలీ బ్యాక్ హోమ్. 2 years. My single malt? యా, సింగిల్ మాల్ట్ అండ్ నువ్వు చెప్పిన వేరే సామాన్ కూడా నర్సింహ్లో సార్ కార్లో పెట్టించు. ఓకే సార్. నర్సింహ్లో. సారీ సార్. Gokul's calling. Hey Srini, Vikram. Hey Gokul. Yeah, so Vikram and I are here and we're here to select the next global delivery head. We clearly have 2 options, Madhuri and Srikanth. My pick would be Madhuri. She's technically sound, that everybody knows, but you know what? She's very compassionate and that would make her very good for the lead. మనం ఇంకో మదర్ తెరిసాని వెతకట్లేదు. వీఆర్ లుకింగ్ ఫర్ అ గ్లోబల్ డెలివరీ హెడ్ హూ కమాండ్స్ రెస్పెక్ట్ అండ్ ఫియర్ ఫ్రమ్ ద టీమ్. శ్రీకాంత్ డస్ జస్ట్ దాట్ అండ్ దట్స్ ఆల్ వి నీడ్. ఈ రోల్కి పెద్ద బుర్ర వాడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు వాడాల్సి వస్తే నేనున్నా కదా. I think నా చాయిస్ కూడా శ్రీకాంత్. 2:1, so Srikanth it is. Not a bad choice. He'll make a good lead too. I'll leave. You guys take care of the remaining things. ఎంత టైం పడుతుంది శ్రీకాంత్ ఫార్మల్గా పొజిషన్లో రావడానికి? I think EOD tomorrow. Okay then, you take care of the formalities. I'll get started right away. ఏంటి నెక్స్ట్ గ్లోబల్ లీడ్ ఎవరన్నా? మీ క్యాండిడేట్ కాదులే, శ్రీకాంత్. డిసప్పాయింటెడ్? సార్, ఈ ఆఫీస్లో అమ్మాయిలకు ఆ పొజిషన్ రాదని తెలుసు సార్. బట్ స్టిల్ శ్రీకాంత్. మీట్ మీ ఇన్ మై ఆఫీస్ ఆఫ్టర్ లంచ్. ఇందాక నేను ఇక్కడ చూసింది జనరల్ డిసప్పాయింట్మెంటా ఆర్ ఇస్ దేర్ సంథింగ్ ఐ షుడ్ నో? సార్, డిసప్పాయింట్మెంట్ మా జనరేషన్కి అలవాటే. చిన్న చిన్న విషయాల నుంచి చేసే జాబ్, ఫాలో అవ్వాలనుకున్న కెరియర్లో డిసప్పాయింట్ అవుతాం. అయినా మేము అడ్జస్ట్ అయ్యి హ్యాపీగానే ఉంటాం. ఆఖరికి మా లైఫ్ పార్ట్నర్తో ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళనైనా మారుస్తాం, లేదా మేమైనా మారిపోతాం. అలాంటిది మాకు ఒక టీమ్ లీడ్ మాకు కావాల్సినట్టు దొరకలేదన్నందుకు మేము డిసప్పాయింట్ అవుతాం అనుకుంటున్నారా? దెన్ వాట్ ఇస్ ఇట్ అబౌట్? సెల్ఫ్ రెస్పెక్ట్. That's a big word. ఈ ఆఫీస్లో జరిగే విషయాలు చూస్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కాకుండా ఇంకేం వాడాలో తెలియట్లేదు సార్. Those are some serious allegations. Are there any incidents in particular? 3 months బ్యాక్ మన ఆఫీస్లో యాన్యువల్ ఈవెంట్ జరిగింది, గుర్తుందా సార్?
రా సంధ్య కూర్చో. శ్రీకాంత్, నిన్న యాన్యువల్ ఈవెంట్లో ఈవెంట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ పార్టీ కదా. డిడ్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్? అది కాదు, వంశీ వాళ్ళు నిన్న తాగి నాతో మిస్బిహేవ్. ఇట్ వాజ్ ఎ టైరింగ్ డే. యాన్యువల్ ఈవెంట్ కదా, టైరింగ్ ఇయర్ కూడా. కపుల్ ఆఫ్ డ్రింక్స్ తాగున్నారేమో, వదిలే. తాగాడుకోవడానికి ఏమైనా బొమ్మనా? యు ఆర్ లుకింగ్ హాట్. అదే గార్జియస్. నిన్న ఒకటో రెండో పెక్స్ తాగున్నావుగా. నెక్స్ట్ టైం నుంచి మంచి బట్టలు వేసుకుందాం, తాక్కుండా ఉందాం. అప్పుడు మన జోలికి ఎవ్వడూ రాడు. ఐ వాజ్ డ్రెస్డ్ అప్రాప్రియేట్లీ అండ్ నేను తాగి లేను. ఒకవేళ నేను తాగున్నా అండ్ ఇఫ్ యూ థింక్ ఐ వాజ్ నాట్ డ్రెస్డ్ అప్రాప్రియేట్లీ, ఈవెన్ దెన్ దే డెంట్ హ్యావ్ ఎ రైట్ టు డూ దట్. రైట్స్ రైట్స్ రైట్స్. ఈ మధ్యన రైట్స్ గురించి మాట్లాడతాం. ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి పిటి కంప్లైంట్స్తో నా దాకా రాకు. నౌ గెట్ బ్యాక్ యువర్ వర్క్. సంధ్య, ఈ విషయం బయట ఎక్కడా వినపడటానికి వీల్లేదు. వినబడితే వాళ్ళ తరపున నేను వస్తా. సార్, మనకు ఒక కొత్త జర్మన్ క్లయింట్ వచ్చింది, గుర్తుందా సార్? మనం ఒక సొల్యూషన్ చేసాం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ దాని వెనకాల ఏం జరిగిందో తెలుసా సార్? గైస్, ఇది మన పెద్ద క్లయింట్. వాడికి మన ప్రోడక్ట్ బాగా నచ్చింది. వాళ్ళకి మన ప్రోడక్ట్ 15% కాస్ట్ కట్ చేస్తుందంట. ఒక చిన్న ఫ్యూచర్ అడిగాడు అండ్ వీ ప్రామిస్డ్ హిమ్. ఇప్పటికి 7 months అవుతుంది. వాట్స్ హ్యాపెనింగ్ గైస్? శ్రీకాంత్, నా దగ్గర ఒక సొల్యూషన్. వాణి, వంశీ, వాట్స్ హ్యాపెనింగ్? వర్కింగ్ ఆన్ ఇట్. గౌతమ్, క్యా హో రहा భాయ్? Yeah, we are working on it. నౌ గెట్ బ్యాక్ టు వర్క్. గౌతమ్, వాణి దగ్గర ఏదో ఐడియా ఉందంట. నాకైతే నమ్మకం లేదు. నువ్వు విను, షీ మే ఫీల్ బెటర్. గాయస్, మన సొల్యూషన్ ఆ జర్మన్ క్లయింట్కి బాగా నచ్చింది. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు గౌతమ్. వాణి, ఆ సొల్యూషన్ నీదేం డౌట్గా ఉంది కదా? అస్సలు డౌట్ పెట్టుకోకు, అది ఖచ్చితంగా నీదే. నువ్వు ఆ సొల్యూషన్ గౌతమ్కి ఇచ్చావని అందరికీ తెలుసు, కానీ ఆ క్రెడిట్ నీకు ఎప్పటికీ రాదు. శ్రీకాంత్, దట్ ఈస్ మై స్వెట్ అండ్ బ్లడ్. ఆఫీస్ అవర్స్ తర్వాత వీకెండ్స్ ఎంతో కష్టపడి ప్లాన్ చేసిన సొల్యూషన్ అది. వాణి, వాణి, ఫస్ట్ వచ్చి కూర్చో. క్లయింట్కి డెలివరీ అయిందా లేదా అనేదే కంపెనీకి ఇంపార్టెంట్. కంపెనీకి ఎవరిచ్చారనేది నేను డిసైడ్ చేస్తా. నాకైతే గౌతమ్ ఇచ్చాడు. కానీ ఆ రోజు మీటింగ్లోనే చెప్పాను కదా నా దగ్గర సొల్యూషన్ ఉందని. నాకు గౌతమ్ మీటింగ్లో చెప్పినా వినపడుతుంది, బయట చెప్పినా వినపడుతుంది. నువ్వు చెప్పేది వినపడాలంటే ఇంకా దగ్గరికి వచ్చి చెప్పాలి. ఇంత దగ్గరికి వచ్చి చెప్పాలి. అంటే ఇది నాదని నీకు ముందే తెలుసు అన్నమాట. అది నీదని తెలియాలంటే నాకెలా చెప్పాలో చెప్పానుగా.
మరి ఇంత జరుగుతుంటే హెచ్ఆర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? 6 months బ్యాక్ గాయత్రి అని ఒక అమ్మాయి ఉండేది, గుర్తుందా సార్? ఇలాంటి ఎస్కలేషన్ తను కూడా చేసింది. ఆ మీటింగ్ తర్వాత తన ప్లేస్కి కూడా రాలేదు. షీ లెఫ్ట్ ది ఆఫీస్ అండ్ వాజ్ నెవర్ టు బి సీన్ అగైన్. ఈ ఒక్కసారికి నన్ను నమ్మి నాతో రండి. ఐ టేక్ దిస్ టు కన్క్లూజన్. నేను వస్తాను సార్. ఈ మధ్య నీకు పెళ్ళైంది. ఇలాంటి విషయాలు మీ ఇంట్లో తెలిస్తే మీ ఇన్లాస్ హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. తిన వల్ల అవ్వదు సార్, నేను వస్తాను. లాస్ట్ ఇయర్ బెంగళూరు క్యాబ్ ఇన్సిడెంట్ తర్వాత మీ నాన్న ఏమన్నారు గుర్తుందా? జాబ్ మానేసి ఇంటికి వచ్చేయమన్నారు. పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ని అడిగి జాబ్ చేసుకోమన్నారు. సార్ ఐల్ కమ్. సంకీర్తన, I think we need to take care of Shrikant. I'll take this up with the HR. Inform Madhuri about this. శ్రీనితో మీటింగ్ ఏం జరిగింది? అమ్మని చెప్తా. ఏ శ్రీకాంత్ ఎక్కడ? సార్, ఇప్పుడు కాదు వెళ్ళు. ఇట్స్ ఇంపార్టెంట్ సార్. I think we need to take care of Shrikant. ఎంతమంది ఉన్నారా మీటింగ్లో? వాణి, సంధ్య, సంకీర్తన, ఇంకా శృతి సార్. శృతి ఏమైనా మాట్లాడిందా? శృతి ఏం మాట్లాడలేదు అనుకుంటా సార్. ఎక్స్పెక్టెడ్. యూ కాల్ శృతి ఏసాప్. ఓకే. నువ్వు 1 week ఆఫీస్లో కనిపించకు నాకు. పెయిడ్ లీవ్ మీద. థ్యాంక్ యూ సార్. యా శృతి, కమ్ ఇన్. హౌ యూ డూయింగ్ శృతి? ఐఎమ్ గుడ్ సార్. ఆ జర్మన్ క్లయింట్ వాళ్ళు నిన్ను వాళ్ళ కంపెనీలో జాయిన్ అమ్మన్నారు యాజ్ టెక్నికల్ లీడ్. బట్ మన కాంట్రాక్ట్ వల్ల యూ కుడ్ నాట్ జాయిన్. బట్ ఆ కాంట్రాక్ట్ నేను బ్రేక్ చేసి నేను రికమెండ్ చేస్తే వాళ్ళు యాసిటీస్ నన్ను తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీరు రికమెండ్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. బట్ ఐ నీడ్ సంథింగ్ ఫ్రమ్ యూ. Do we have a deal then? Good. Sankirtana, come to my cabin. సార్, రా సంకీర్తన. శ్రీకాంత్ మీద ఎస్కలేషన్ జరుగుతుందంట. అదే మీటింగ్లో ఇంకో ఎస్కలేషన్ డిస్కస్ చేద్దాం, పని అయిపోతుంది. ఇంకొక ఎస్కలేషనా? మన శ్రీని అంట. శ్రీనియా? నేను షాక్ అయ్యా. బట్ తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంట. తినకు పని తప్ప ఇలాంటి చెత్త ఎస్కలేషన్ ప్రొసీజర్స్ గురించి ఏమీ తెలియవు. ఈ ఒక్కసారికి నేర్పించు. ఈ ఒక్కసారికి ఇవి నేర్చుకొని మర్చిపో. జీవితంలో కానీ కెరియర్లో కానీ ఇవి ఎక్కడికి తీసుకెళ్ళవు. యూ కెన్ లీవ్ నౌ. సార్ తనకెందుకు చెప్పారు సార్? ఇట్స్ చెక్మేట్. చెక్మేటా? అంతే కదా. వాళ్ళ కోసం శ్రీని ఇలా అవమానపడటం అమ్మాయిలకు నచ్చదు. సో దే విల్ బ్యాక్ ఆఫ్. కాదు అని ముందుకెళ్తే దెర్ విల్ బి అన్ ఎంక్వైరీ. విక్రమ్ సార్ విల్ హెడ్ ఇట్. శ్రీని ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ కాబట్టి హీ విల్ రిసైన్. యూ విల్ బి సెండ్ ఆన్ సబాటికల్ లీవ్. మ్యాటర్ కూల్ అయ్యాక యూ విల్ బి బ్యాక్. నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా స్మార్ట్. పదండి. By any chance, do you believe those allegations? అఫ్ కోర్స్ నాట్ సార్.
ఇదంతా మిమ్మల్ని ఇరికించడానికని మాకు తెలుసు సార్. బట్ వీ నీడ్ టు బ్యాక్ ఆఫ్. వీ హ్యావ్ నో ఆప్షన్. ఇన్ని రోజుల తర్వాత మీ ఫైట్ ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు వెనకడుగేస్తే ఇంకెప్పుడు? ఇలాంటి వాటిలో కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. నేను వెళ్తూ ఈ ఆఫీస్లో చెత్త అంతా తీసుకెళ్ళిపోతాను. సార్ మీరు మా వాళ్ళు వెళ్ళిపోతున్నారని తెలిసి, అది ఇలా వెళ్ళిపోతున్నారని తెలిసి రేపటి నుంచి మేము ఈ ఆఫీస్లో ఎలా పనిచేయగలుగుతాం సార్? ఇది నేను మీకోసం మాత్రమే చేయట్లేదు. ఫర్ మై 3-year-old డాటర్ ఐ వాంట్ టు క్రియేట్ అ బెటర్ వరల్డ్ ఫర్ హర్. బెటర్ వరల్డ్? ఒక నాన్న తన కూతురు కోసం బెటర్ వరల్డ్ కోరుకుంటున్నాడు కాబట్టి ఆ నాన్నకి కూతుర్ల వరల్డ్ ఎలా ఉంటుందో మేం చెప్తాం సార్. మన దేశం వదిలేండి సార్, వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయిన అమెరికాలో ఆడవాళ్ళకి ఓటు వేసే ఆపర్చునిటీ ఎప్పుడొచ్చిందో తెలుసా సార్? 1920లో. అంటే వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన 150 yearsకి. It's been 250 years since their independence. And they're still waiting for their first women president. The Great అని పిలిపించుకునే బ్రిటన్, one of the first countries to establish parliamentary democracies లో కూడా 1928 వరకు ఆడవాళ్లకు ఓటు వేసే హక్కు ఇవ్వలేదు సార్. ఆఖరికి విమెన్స్ డే March 8th ఎందుకు చేసుకుంటామో తెలుసా సార్? సోవియట్ యూనియన్, అది రష్యాలో. అదే రోజు ఎన్నో సంవత్సరాల పోరాటం తరువాత ఆడవాళ్లు ఓటు వేసే హక్కుని సాధించుకున్నారు సార్. దానికి గుర్తింపుగా ఆ రోజు విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం సార్. ఆ పోరాటాలన్నీ మేము నాయకులవుదామని కాదు సార్, ఓటనే కనీస హక్కు కోసం. అదే వస్తే మా ఆశలు ఆశయాలు నిలబెట్టే వాళ్ళు కాకపోయినా మా కనీస హక్కులను కాపాడే వాళ్ళను చట్టసభలకు పంపుదామని. వాళ్ళ పోరాటాల వల్ల ఓటు హక్కు అయితే వచ్చింది కానీ, బట్ స్టిల్ we are underrepresented in all forms of leadership. Only 5% of world's presidents or prime ministers are women. This, sir, is your daughter's world. Sir, your daughters are living in the age of Boko Haram. అది నైజీరియాలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఆడపిల్లలు చదువుకోకూడదని వేల మంది ఆడపిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. మనం మాట్లాడుకున్న ఈ 5 నిమిషాల్లో కూడా ఒక 5-10 అమ్మాయిల్ని కిడ్నాప్ చేసుంటారు సార్. సార్ ఈ మధ్య మన హాలీవుడ్ బాలీవుడ్లో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని వింటున్నాం కదా, అది ఈ మధ్య మొదలైన కాదు సార్. ఎప్పుడో 1975లో ఐస్లాండ్ అనే దేశంలో ఆడవాళ్ళకు మగవాళ్ళకంటే సగం కన్నా తక్కువ జీతం వచ్చేది చేసే అదే పనికి. దీనికి నిరసనగా ఆ దేశంలో ఉన్న ఆడవాళ్ళంతా దిగొచ్చి స్ట్రైక్ చేశారు. దీన్నే వాళ్ళు డే ఆఫ్ అని పిలిచారు. బహుశా ఒక దేశంలో ఉన్న ఆడవాళ్ళంతా దిగొచ్చి స్ట్రైక్ చేయడం అదే మొదటిసారి. సిటీ నుంచి ఊర్ల వరకు ఉన్న ఆడవాళ్ళంతా భర్త, ఇల్లు, పిల్లలు, ఉద్యోగాలు అన్నీ వదిలేసి వచ్చి రోడ్డెక్కారు. దెబ్బకి టెలిఫోన్, ట్రైన్, న్యూస్ పేపర్, ఫ్లైట్స్, ఆఖరికి పిల్లల్ని చూసుకునే డే కేర్ సెంటర్స్ కూడా ఆగిపోయాయి. దిక్కులేని పరిస్థితిలో 24 గంటల్లోపు గవర్నమెంట్ దిగొచ్చి బ్రతిమ్లాడుకొని ఒప్పుకుంది. ఇవాళ మనకు వాడుకోవడానికి డే ఆఫ్ అనే పదం మాత్రం మిగిలింది కానీ ఇప్పటికీ చాలా ఇండస్ట్రీస్లో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది ఒక పోరాటమే సార్. ఇదంతా చరిత్ర, ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అనుకుంటారేమో. 2 ఏళ్ల కింద సౌదీలో ఆడవాళ్ళకు మొదటిసారి డ్రైవ్ చేసే హక్కు వచ్చింది. ఒక యువరాజు రాజు అయినందుకు మాకిచ్చిన గిఫ్ట్, డ్రైవ్ చేసుకునే హక్కు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో మగవాళ్ళతో సమానంగా డ్రైవ్ చేయడం కూడా హక్కే సార్. దిస్ ఈజ్ యువర్ డాటర్స్ వరల్డ్. ఇంకా మన దేశానికి వస్తే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు సార్. సరే, అందరికీ గుర్తుండే నిర్భయ తర్వాత మా కోసం కొత్త చట్టాలు తెచ్చామన్నారు. కానీ ఆల్రెడీ ఉన్న చట్టాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దామా సార్? సార్, పెళ్ళికి అమ్మాయి అబ్బాయి కంటే చిన్నదై ఉండాలి అంటారు కదా, మన చట్టాలు కూడా అవే చెప్తున్నాయి సార్. ఇండియాలో లీగల్గా పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి అయితే కనీసం 21 ఏళ్ళు, అదే అమ్మాయి అయితే 18. ఇదొక తప్పు సంకేతం ఇస్తుందని నేను అనట్లేదు సార్. 18th Law Commission 2008లోనే గవర్నమెంట్కి రికమెండ్ చేసింది. There's no scientific reason for this and we are feeding a wrong stereotype that the wife has to be younger than the husband అని. కానీ సెన్సిటివ్ ఇష్యూ అనో ఓట్ బ్యాంక్ అనో గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇవన్నీ చాలా చిన్న విషయాల్లాగా అనిపించవచ్చు, కానీ ఈ మైండ్ సెటే ఇవాళ మనం ఫేస్ చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్కి ఒక రూట్ కాజ్ అనిపిస్తుంది. అమ్మాయి అబ్బాయి కంటే చిన్నదై ఉండాలి, తక్కువ చదువుకోవాలి, తక్కువ పొజిషన్లో ఉండాలి. అయినా మేము రైట్ అని మేము అన్నాం సార్. చిన్న చిన్న ప్రశ్నలు వేస్తే ట్రోల్ చేసే ఈ రోజుల్లో ఇన్ని ప్రశ్నలు ఒకేసారి వేసి మేము రైట్ అని అంత ధైర్యం మాకు ఇంకా ఇవ్వలేదు సార్ ఈ సొసైటీ.
దిస్ ఇస్ యువర్ డాటర్స్ వరల్డ్ సార్. అంతవరకు ఎందుకు సార్? ఈరోజు మేము మీ ముందు నిలబడింది ఎందుకు? నేను కష్టపడి చేసిన పనికి గుర్తింపు ఇవ్వడానికి ఇంకా దగ్గరకు వచ్చి చెప్పమంటున్నారు. తను వేసుకున్న బట్టల వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటున్నారు. దిస్ ఈజ్ యువర్ డాటర్స్ వరల్డ్. సార్, రేపు మా స్థానంలో మీ కూతురు ఉంటే, మీ కూతురు కోసం మీలాంటి వాళ్ళు ఇలా అవమానపడుతున్నారంటే ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఒప్పుకోదు. కాంట్ వి డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్? అయితే ఇప్పుడు మనం ఏం చేయలేమా? మా పోరాటం ఈసారి కనీసం ఇక్కడ దాకానే వచ్చింది సార్. మేబీ సమ్ అదర్ డే, సమ్ అదర్ టైమ్. ఫర్ నౌ దిస్ ఇస్ అవర్ ఫేట్. శ్రీకాంత్, వీఆర్ బ్యాకింగ్ ఆఫ్. సార్, యు ఆర్ ఎ జీనియస్. దే బ్యాక్డ్ ఆఫ్. విక్రమ్, ఎందుకు విక్రమ్? వాడిని సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది? యూ నో హీస్ ఎట్ ఫాల్ట్. చూడు శ్రీని, ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇవాళ జరిగింది, రేపు మనం వెళ్ళిన తర్వాత ఇదే ఆఫీస్లో మళ్ళీ జరుగుతుంది. ఐ కాంట్ అఫోర్డ్ టు లూజ్ మై మ్యాన్ ఫర్ దిస్. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నీలాంటి వాళ్ళు అడ్డు వస్తే వాళ్ళకి ఛాన్స్ ఏది? యూ నో దే ఆర్ రైట్. వాడు రైట్, వీడు రాంగ్ అని డిసైడ్ చేస్తా కూర్చోడానికి నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ నడపట్లేదు. ఐఎమ్ రన్నింగ్ అ ఫకింగ్ కార్పొరేట్ కంపెనీ అండ్ దిస్ ఇస్ హౌ ఐల్ రన్ ఇట్. బాయ్స్ సైడ్కి వెళ్దాం. హే, ఇది చూడండి. ఏమైంది? ఎస్కలేషన్ మెయిల్. షిట్, శ్రీని తన మీద శ్రీకాంత్ మీద ఎస్కలేషన్ చేశాడు. ఆ మీటింగ్ ఈరోజే. సార్, నిన్ను లీవ్ మీద వెళ్ళమంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? హెచ్ఆర్ వాళ్ళు నన్ను కూడా మీటింగ్ అటెండ్ అవ్వమన్నారు. అంతా ఓకే కదా సార్? లాస్ట్ టైం గాయత్రి విషయంలో గుణపాఠం నేర్చుకోలేదు. ఈసారి కరెక్ట్గా నేర్పిద్దాం. అంటే విక్రమ్ సార్ గోకుల్ సార్ కాల్ చేశారా? గోకులే విక్రమ్ సార్కి కాల్ చేశారు. Sanketana, can you step forward? Explain your allegations against Srikanth in detail. Shruti, can you come forward and explain your allegations against Srini? నేను స్కూల్లో చదివేటప్పుడు మా పక్క ఇంటిలో ఒక అక్క ఉండేది. ఆల్ ఇండియాలో 150th ర్యాంక్ వచ్చింది. వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఇన్ ఇండియాలో చదివింది. షీ వాస్ మై ఇన్స్పిరేషన్. నేను తనని ఫాలో అయ్యాను. మంచి ర్యాంక్తో మంచి కాలేజీలో పాస్ అవుట్ అయ్యాను. కానీ తన పీక్ కెరియర్లో షీ క్విట్ హర్ జాబ్ అండ్ కెరియర్ because of men like these. నేను నా కెరీర్ స్టార్ట్ చేసే ముందు డిసైడ్ అయ్యాను, ఆమె చేసిన తప్పు నేను చేయొద్దని. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని. కానీ ఈరోజు ఇక్కడ నిలబడి అదే తప్పు చేస్తున్నాను. ఒక నమ్మకంతో వేరే అమ్మాయి నా స్థానంలో నిలబడాల్సిన అవసరం రావద్దని.
ఒకవేళ నిలబడ్డా తాను చేసేది నాలాగా తప్పు అనుకోవద్దని. I was asked to falsely implicate Srini by Vikram. Srini is an innocent man. అవును సార్, మీరు అనుకున్నట్టు నేను స్మార్ట్. ఎందుకంటే ఆ రోజు మీరు అనుకున్నది నాకు అర్థమైనందుకు కాదు, ఈరోజు నేనేది చేస్తే కరెక్టో నాకు తెలుసు కాబట్టి. Enough of this nonsense. I'll take this offline with Gokul. Now everybody get out and get back to work. I said get the fuck out and get back to work. ఎవ్రీబడి ప్లీజ్ స్టే బ్యాక్. విక్రమ్, కామ్ డౌన్ అండ్ టేక్ యూర్ సీట్. Vidya, Gokul's wife. శ్రీని, కెన్ యూ ప్లీజ్ పుట్ మీ ఆన్ టు వీడియో కాల్? విద్య, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఎమోషనల్ అయి పిచ్చి పిచ్చి డెసిషన్స్ ఏం తీసుకోక ఇక్కడ. నా కంపెనీలో నన్నేం చేస్తున్నారని అడుగుతున్నారు. నా కంపెనీలో నన్ను డెసిషన్స్ తీసుకోవద్దని నాకు చెప్తున్నారు. లెట్ మీ రిమైండ్ ఎవ్రీబడి, ఐఎమ్ నాట్ జస్ట్ గోకుల్స్ వైఫ్. I am 100% shareholder of this company. The patent right of this company's product is still on my name. This is my brainchild. ఆ రోజు నా ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల I had to go. మిమ్మల్ని నమ్మి ఈ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ మీ చేతిలో పెట్టి వెళ్ళిపోయా. బట్ లుక్స్ లైక్ మై కంపెనీ, మై చైల్డ్ నీడ్స్ మీ. కానీ విద్య, విక్రమాదిత్య, I do not want to hear a word from you until I'm done. Please take your seat. We all heard Sankirtana. Is there anyone else or anything I have to still know? This is your time. మీ టూ. Anyone else? మీ టూ. ఇలా బేస్లెస్ అలిగేషన్ చేసుకుంటూ పోతే ఆఫీస్లో వర్క్ చేయడానికి ఎవ్వడు ఉండడు. శ్రీకాంత్, ఇక్కడ కూర్చున్న ప్రతి అమ్మాయి రెప్యుటేషన్ అండ్ సిన్సియారిటీ మనకు తెలిసిందే. And you are not those innocent men that you claim to be. Yes, there could be a day of false allegation. But today is not that day. I will not let you dilute today's issue with that argument. so what have you decided, Vidya? చాలా ఇన్స్టిట్యూషన్స్ అండ్ సొసైటీస్లో మనకి తెలియకుండానే పవర్ స్ట్రక్చర్స్ క్రియేట్ అవుతాయి. అవి వీక్ వాయిసెస్ని సప్రెస్ చేస్తున్నాయి, కొత్త తరాన్ని రాంగ్ డైరెక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు త్రో అవే దోస్ పవర్ స్ట్రక్చర్స్ అండ్ గివ్ వే టు న్యూ బ్లడ్. విక్రమాదిత్య, యువర్ టైమ్ ఇస్ అప్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాటిస్తున్న తప్పులు తుడిచి బయటపడేద్దాం. లెట్ us walk towards equality. This is Lavan Tripathi. నేను మీ సాయి తరుణ్ తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.